పిప్పిన్ అనే చిన్న తక్కువ ఎలుక అడవి నేలపై గెంతుతూ పూలను పసిగట్టుకుంటూ మూలమూలల్ని పరిశీలిస్తూ ఉంటుంది. నది దగ్గర నుంచి ఒక మృదువైన చిలిపి శబ్దం వింటాడు. ఆసక్తితో దానిని చూడటానికి వెళ్ళిపోతాడు. ఒక చిన్న పక్షి చినిగిన రెక్కతో నదికి దగ్గరగా బిక్కుబిక్కుమంటూ కష్టపడుతూ కనిపిస్తుంది. పిప్పిన్ జాగ్రత్తగా దగ్గరికి వెళ్లి పక్షిని చూడటం మొదలు పెడతాడు. నీకు ఏమైనా జరిగింది అని అడుగుతాడు. పక్షి బాధలో ఉందని తెలుసుకుని పిప్పిన్ పచ్చి ఆకులు, మొక్కలతో ఒక చిన్న మృదువైన గూడు తయారు చేస్తాడు. ప్రతిరోజు పిప్పిన్ పక్షికి గింజలు, పండ్లు, నీళ్లు తెస్తూ ఉంటుంది. ఒక మాంటేజ్లో అడవి జంతువులు పిప్పిన్ని గమనిస్తూ ఆశ్చర్యపోతాయి. అతను పక్షిని రక్షిస్తూ దాని పక్కన కాపలా ఉంటాడు. పక్షి రెక్క మెల్లగా నయమవుతుంది. అది బలంగా చిలిపి చేస్తుంది. జంతువులు పిప్పిన్ తయారు చేసిన గూడు దగ్గరికి చేరుకుని అతని ధైర్యాన్ని ప్రశంసిస్తాయి. తెలివైన బూడిద గుడ్లగూబ దిగుతుంది. పిప్పిన్ వైపు ముక్కు ఊపుతూ గౌరవంతో మాట్లాడుతుంది. నువ్వు మాకు ధైర్యం, దయ అర్థం చూపించావు అని గుడ్లగూబ అంటుంది. పిప్పిన్ తల వంచి కొంచెం సంకోచంతో నవ్వుతాడు. ప్రకాశవంతమైన ఉదయం. పక్షి పిప్పిన్ చేతిపైకి ఎగిరి దాని రెక్కలను తాకుతుంది. ధన్యవాదంగా అది ఎగిరిపోతూ అడవిని వలయంగా చుట్టి ఆకాశంలో కలిసిపోతుంది. పిప్పిన్ గర్వంతో చూస్తూ ఒక చిన్న చిరునవ్వు చేస్తాడు. పిప్పిన్ అడవి దారిలో నడుస్తుంటే జంతువులు చప్పట్లతో అతన్ని అభినందిస్తాయి. నువ్వు మాకు దయే గొప్ప బలం అని చూపించావు అంటుంది ఒక ముద్దుబా. పిప్పిన్ నవ్వుతూ మరో సాహసానికి సిద్ధమవుతాడు. తాను అడవిలో ఒక హీరోగా మారినందుకు గర్వపడతాడు.